సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ రైతు ధర్నా జరిగింది. మహాధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి అన్నారు. ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఎగ్గొట్టారని, రైతులకు 2 విడతల రైతు భరోసా ఎగ్గొట్టారని విమర్శించారు. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో కోత పెట్టారన్నారు. రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు. నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటేయ్యా ఎవరన్నా గాని ఈ రాష్ట్రంలో రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. ఏ కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. కరెంటులో కోత, కేసీఆర్ కిట్ లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. ఎగ్గొట్టినవు అని ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. నేను హైదరాబాద్ చేరక ముందే నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెట్టడం ఏమో నాకు డౌట్. నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది. పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా, కోతలు బంధు పెట్టేదాకా, మా పటాన్చెరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం. కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు రైతు బంధు పడుతుంది. పోయిన వానకాలం ఎగ్గొట్టిండు. మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరికేసిండు, అన్ని ఊర్లకు. కేసీఆర్ కరోనా వచ్చినా, కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం రైతు బంధు చూపించిండు కేసీఆర్. రుణమాఫీ అన్నాడు, మీరందరూ చూసిండు. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇవాళ చెప్పింది ఏంది? ఆ రోజు ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 42,000 కోట్లు వస్తాయి, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా 42,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడా? మరి ఇప్పుడు చేసింది ఎంత? చేసింది 40 పైసలు, ఎగబెట్టింది 60 పైసలు. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? ఆ కుర్చీ ఇజ్జత్ దిగబట్టివి. ఏం చెప్పిండు? మీరు టీవీలో చూసిండు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రి, నేను క్షణంలో వేసి పారెత్త పైసలు, ఒకటే క్షణం. ఇలా చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి. రైతు బీమా అది కూడా బంద్ పెట్టింది.